ప్రైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి 2 ఏళ్ల అభివృద్ధి నమ్మకం కార్యక్రమంలో తిరుపతి అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పొన్నవాక లక్ష్మి మాట్లాడారు. పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే యువ నాయకులు రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళు ఎంతో సంతోషంగా సమాధానం ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పెన్షన్లు రావడం అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం డబ్బులు పడటం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగక ముందే మేము అన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే కూడా అవి ఎమ్మెల్యే గారు నోట్ చేసుకొని త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము అని చెప్పి మేము ముందుకు వెళ్తుంటే గొడ్డలి పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దీంట్లో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయా, ఏమి చేయాలా అని చెప్పని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో నానబాల మా సుబ్బారావు, నాయకులు నరవోత్తమరెడ్డి, నాయుడుపేట పట్టణ దాన్ని కార్యదర్శి 143 అవధానం సుధీర్ రోజుల్లో కమలాకర్, షరీఫ్, 16,000 మొండెం బాబు, పోస్టులు పలుకూరు, పైచిలుక్కి మేము ఈ రోజు ముత్యాలయ్య, ఫిలప్ ఇమిడిశెట్టి చేశామని వెంకటేశ్వర్లు, మేము మహిళా గర్వంగా నాయకులు చెప్పుకుంటా కొప్పాళ్ల ఉన్నాం. బన్విత, అదే చిట్టేటి కాకుండా రేవతి, జాబ్ సరసమ్మ, క్యాలెండర్ ఇచ్చిన అమావాస్య ఘనత కూడా కోయిల, మా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి. కార్యకర్తలు మరియు మహిళా వాళ్ళు నాయకులు పెద్ద ఒక సంఖ్యలో జాబ్ ఇవ్వలే, పాల్గొన్నారు. ఎవరికి ఒక ఫ్యాక్టరీ ఇవ్వలే, ఆఖరికి ఈ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో సందిగ్ధావస్థల్లో పెట్టేసిన ఘనత గొడ్డలి పార్టీది. ఈ రోజు కూడా మళ్ళీ కన్ఫ్యూజన్. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, అఫీషియల్గా మ్యాప్ రిలీజ్ చేశారు, ఇంకా ఏదో చెప్తారు. దయచేసి అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మీరు ఆశీర్వదించండి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నాం.